నీలు అనే ఈ పాపకి చిన్నప్పుడు నుంచి కళ్ళు కనిపించడం లేదు. ఆకలైనప్పుడు ఈమె బ్రెడ్డుని తినేది. ఎందుకంటే ఈ పాప వాళ్ళ అమ్మ ఈమెను వదిలేసి వెళ్లిపోయింది. ఒకరోజు గాఢమైన సీక్రెట్ వాసన వస్తుంది. పాపకిలా అనిపిస్తుంది అమ్మ తిరిగి వచ్చేసిందని. బెంచు కింద నుంచి పాకుంటూ వచ్చి ముందర ఉన్న వ్యక్తికి స్వాగతం పలుకుతుంది. నీలు తొందరగా ఈ వ్యక్తి దగ్గరకు వెళ్లి హద్దుకుంటుంది. పాపకి అర్థమవుతుంది ఈమె మా అమ్మ కాదని. దీంతో ఈమె భయపడి మళ్ళీ బెంచు కింద వెళ్లి దాక్కుంటుంది. జాను అక్కడి నుంచి వెళ్ళడు. ఇంకా ఈ పాపతో నేను మీ నాన్నని అని చెప్పి ఆ ఇంట్లోనే ఉంటాడు. నీలుకేం అర్థం కావడం లేదు అసలు ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడని. ముందు నీలు అతనితో దూరంగానే ఉండేది. ఈమెకు రుచికరమైన నూడిల్స్ వాసన వస్తుంది కానీ ఈమె దానిని తినదు. ఎందుకంటే అమ్మ పాపతో ఇలా చెప్పి ఉంటుంది, గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా ఇస్తే తీసుకోకూడదని. నీలు బ్రెడ్లని వెతుకుతూ ఉంటుంది కానీ అవి ఎక్కడా కనిపించవు. దీంతో ఈ పాప చాలా భయపడిపోతుంది. జాన్ ఈ పాపకి నూడిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు కానీ పాప తీసుకోదు. నిజానికి జాన్ ఆ బ్రెడ్స్ అన్నిటిని పారేసి ఉంటాడు అవి పాడైపోయాయని. జాన్ తర్వాత పాప కోసం బ్రెడ్లని తీసుకొని వస్తాడు. పాపకి ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తి నాకు హాని కలిగించాడని. సమయం గడిచే కొద్దీ ఈ పాప అతనితో క్లోజ్ అయిపోతుంది. రాత్రి సమయంలో నీలు సైలెంట్ గా ఇతని పక్కన వచ్చి పడుకునేది. ఎప్పుడైనా ఈమెకు తన అమ్మ గుర్తొస్తే ఏడ్చేసేది. ఒక రోజు పాప ఆరోగ్యం బాగుండదు. జాన్ ఇది చూసి ఈమెను హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. రాత్రంతా ఇతను హాస్పిటల్లోనే వెయిట్ చేస్తాడు. పాపకు నయమైన తర్వాత ఈమెకు చదువు నేర్పించడానికి కావాల్సిన బొమ్మలని కొనుక్కుంటాడు. జాన్ పాప చేయి పట్టుకొని చేయి పైన తన వేలితో గీస్తూ అక్షరాలని నేర్పించేవాడు. చాలా తక్కువ రోజుల్లోనే పాప అక్షరాలను నేర్చుకుంటుంది. ఒక రోజు కొంతమంది ఆఫీసర్స్ వచ్చి జాన్ తో ఇలా చెప్తారు, ఈ ఇంటిని మేము సీజ్ చేస్తున్నామని. ఎందుకంటే నీలు వాళ్ళమ్మ ఈ ఇంటి పైన తీసుకున్న లోన్ అమౌంట్ ని ఇంతవరకు పే చేయలేదు. జాన్ కి వేరే దారి లేక ఇతను పాపని అనాథాశ్రమానికి తీసుకుని వెళ్తాడు. పాపకి ఇక్కడ ఏం అర్థం కావడం లేదు. జాన్ పాప నుంచి కొంచెం దూరం వెళ్లిన వెంటనే పాప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నీలు అద్దం పైన కొడుతూ ఉంటుంది. నీలుకి ఇది తెలుసు జాన్ నా ముందరే ఉన్నాడని. ఈమె చాలా ఏడ్చేస్తుంది. జాన్ డోర్ ఓపెన్ చేస్తాడు. పాప అతని చేయి పైన ఇలా రాస్తుంది నానా అని.